లోతుగా పోతాయి, నేలను గట్టిగా ఒడిసిపట్టుకుంటాయి. ఆ మొక్కకు పసుపు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులే మొక్క దిగుబడికి కీలకం. పరపరాగ సంపర్కం తర్వాత పువ్వులు వాడిపోతాయి, కానీ నేల కింద ఒక అద్భుతం జరుగుతుంది. అదే పువ్వు నుండి వచ్చిన కాడ పెరిగి భూమిలోకి దిగుతుంది. ఇక్కడే వేరుశనగ గింజలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కటి పోషకమైన గింజలతో నిండిన ఖజానా. ఒక మొక్క డజన్ల కొద్ది గింజలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో 1 నుండి 3 వేరుశనగలు ఉంటాయి. అయితే దిగుబడి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది పొలం నుండి పొలానికి, ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటుంది. నేల సారం, నీటి లభ్యత, రైతు నైపుణ్యం వంటి అంశాలపై దిగుబడి ప్రభావం చేస్తాయి. ఆరోగ్యకరమైన పొలం నుంచి దిగుబడి ఇస్తుంది, రైతులకు ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇక ప్రకృతిలో ఉండే అడ్డంకులు వేరుశనగ సాగులో